కీర్తనల గ్రంథం 37వ కీర్తన 4వ వచనం. యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చూడండి, దేవుని నమ్ముకున్నాము అంటే దేవుడు కార్యములు చేస్తాడు అని నమ్ముతున్నాం. హల్లెలూయా. ఒకవేళ దేవుడు కార్యాలు చేయడు అని అంటే అప్పుడు ఆ ప్రార్థన కానీ ఆ మందిరానికి వచ్చేది కానీ మొక్కుబడిగా ఉంటుంది. ఏదో వెళ్ళాలి, వెళ్ళాం, ఏదో వచ్చాం అన్నట్టుగా ఉంటుంది. కానీ దేవుడు కార్యం చేస్తాడంటే మన హృదయం కూడా ఏమవుతుంది? ఆసక్తి వస్తుంది. హల్లెలూయా. ఆసక్తి. దేవుడు ఎవరు అంటే మనం ఎక్కడ చూడాలి దేవుడి గురించి అంటే ఆయన మనకు బైబిల్ రాసిచ్చి వాక్యమును మన చేతిలో పెట్టి వాక్యమే దేవుడు అన్నాడు. చప్పట్లు కొట్టండి గట్టిగా. దేవునికి స్తోత్రం. వాక్యమే దేవుడు. ఇప్పుడు దేవుడు చేసేటువంటి దేవుడి కార్యాలు, దేవుడు చేసేటువంటి ఆయన గుణలక్షణాలు, లేకపోతే ఆయన ఎలా ఉంటాడు ఏంటి అనేది మొత్తం బైబిల్ గ్రంథంలో మనకు ఉంటుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు మనం దేవుడి దగ్గర ఏదైనా మనకి జరగాలి అంటే మనం ఇప్పుడు ఇక్కడ చదువుకున్నాం ఏమని? యెహోవాను బట్టి ఏం చేయాలంట? సంతోషించు. అప్పుడు ఏం చేశాడమ్మా? ఆయన నీ హృదయ వాంఛలను, హృదయంలో ఏముంటాయంట చెప్పండి? హృదయంలో ఏముంటాయి? వాంఛ అంటే కోరిక, లేకపోతే ఆశ. వాంఛలు లేకుండా, కోరికలు లేకుండా, ఆశలు లేకుండా ఎవరైనా ఉంటారా? ఎవరు ఉండరు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇంత పిల్లోడు కూడా, చిన్న పిల్లోడు కూడా, అప్పుడే పుట్టి దోగాడుతున్నవాడు కూడా అలా చూడంగానే వాడికి ఏదో ఒక బొమ్మ కనపడంగానే అది తెచ్చుకోవాలనే ఆశ పుట్టిద్ది వాడికి. హల్లెలూయా. అది ఎక్కడో గూట్లో ఉంటుంది, వాడికి అందదు. అయినా కూడా దాన్ని చూశాడు, ఇప్పుడు తెచ్చుకోవాలనే ఆశతో పాగులా ఆడుకుంటూ వెళ్తాడు. తల్లి ఆ పక్కన ఎక్కడో ఉంటుంది, వెళ్ళిపోతాడు. దాన్ని పట్టుకోవడానికి ఏం చేస్తుంటాడు? ప్రయత్నం చేస్తుంటాడు. అంటే చెప్పండి దేవుని బిడ్డలారా, ప్రతి మనిషి యొక్క హృదయంలో ఒక ఆశ ఉంటుంది. హల్లెలూయా. ఆశపడు ప్రాణమును దేవుడు ఏం చేస్తాడు? తృప్తిపరుస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అంటే ప్రతి మనిషికి ఆశ ఉంటుంది. ప్రతి మనిషికి ఆశ లేకపోతే ఏ మనిషి కూడా ఈ భూమి మీద బ్రతకలేడు. ఏదో ఒక ఆశ ఉండాలి. హల్లెలూయా. ఒక ఇల్లు కట్టుకోవాలని, ఒక మంచి ఉద్యోగం రావాలి, అందరికంటే నేను ఉన్నతంగా ఉండాలి, నా పిల్లోడే మంచిగా ఉద్యోగం తెచ్చుకోవాలి, అందరికంటే గొప్పవాడుగా ఉండాలి నా కుమారుడు, ఏదో ఒక ఆశ. హల్లెలూయా. నా భర్త మంచి ఉద్యోగం ఉండాలి, నా భర్త సంపాదన ప్రమోషన్లు రావాలి. హల్లెలూయా. ఏంటిది? ఒకవేళ బయట చెప్పకపోయినా హృదయం లోపల మాత్రం అది ఉంటుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. పెళ్ళికి వెళ్ళేటప్పుడు ఏమనుకుంటారు? మంచి బట్టలు వేసుకెళ్ళాలి. దేవుని స్తోత్రం. అందరికంటే నా బట్టలే బాగుండాలి అనుకుంటారు. అవునా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అనుకుంటారు అనుకోరా? ఖచ్చితంగా అనుకుంటారు. ఆశ, దాంట్లో తప్పేమీ లేదు. దురాశ కాదు అది, ఆశ. అది దాని తప్పేమీ లేదు. నీవు ఎలా ఉండాలనుకుంటున్నావు అనేది, నీ జీవితంలో నువ్వు ఎలా ఉండాలనుకుంటున్నావు అనేది ఆశపడ్డంలో తప్పు లేదు. అందుకని ఆశపడు ప్రాణమును ఏమంటున్నాడు దేవుడు? తృప్తిపరుస్తున్నాడు. ఇంకా ఏమంటాడు ఇక్కడ? నీ హృదయ వాంఛలను ఏం చేస్తానంటున్నాడు? తీరుస్తానంటున్నాడు. హల్లెలూయా. అయితే ఇప్పుడు చూడండి, చదువుకున్న వాక్యం ఏంటి? యెహోవాను బట్టి సంతోషించుము. హల్లెలూయా. ఎవరిని బట్టి సంతోషించాలంట? అయితే ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, ప్రభువా నేను నిన్ను బట్టి సంతోషించాలంటే నీ వాక్యములో నుంచి నాతో మాట్లాడయ్యా, ఎలా సంతోషించాలి? హల్లెలూయా. నేను నిన్ను బట్టి సంతోషించడం అంటే, నువ్వు సంతోషించడం అంటే నేను నిన్ను బట్టి సంతోషిస్తున్నాననే విషయము నాకు ఎట్ట తెలుస్తుంది? హల్లెలూయా. ఈరోజు మనం వాక్యంలో నుంచి చూద్దాం. ఒక 4 విషయాలు చూసుకుందాం. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఒక 4 విషయాలు చూసుకుందాం. నేను నిజంగా దేవుని బట్టి సంతోషిస్తున్నానా? దేవుడి వాక్యంలో ఆయన మాటల్లో ఏమని రాసుంది అనే విషయాన్ని మనం చూద్దాం. మొదటి విషయము, కీర్తనల గ్రంథము 100వ కీర్తన 100వ కీర్తన 1-2 వచనాలు చదవండి. 100వ కీర్తన 1-2. సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహ ధ్వని చేయుడి, సంతోషముతో
దేవునికి స్తోత్రం. సంతోషముతో యెహోవాను సేవించిన తర్వాత 2 ఉత్సాహ గానము చేయుచు. మొదటి విషయం దేవుని బిడ్డారా ఏం చదువుకున్నాం? సంతోషముతో ఏం చేయాలి? సేవించాలి. హల్లెలూయా. సర్వింగ్ ద లార్డ్ విత్ ద డిలైట్ఫుల్ హార్ట్. హల్లెలూయా. సేవించే విషయంలో, సేవించడం అంటే తెలుసు కదా, దేవుడి మందిరములో నీవు ఏ పని చేసినా నువ్వేం చేయాలి? నాకేమొచ్చుద్ది ఈ పని చేస్తే? దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చాలామంది ఏమంటారు తెలుసా? ఏందా పట్లేస్తే నాకేం వచ్చింది, ఆ కుర్చీలు వేస్తే నాకేం వచ్చింది, ఆ కుర్చీలు తీస్తే నాకేం వచ్చింది, ఆ అన్నం వండితే నాకేం వచ్చింది. చాలామంది ఏం చేస్తారంటే సేవించే విషయంలో, దేవుని సేవించే విషయంలో లెక్కలు వేసుకుంటారు కదా. కానీ ఇక్కడ ఏమంటున్నాడు? సంతోషముతో యెహోవాను సేవించండి. హల్లెలూయా. అంటే దేవుని సేవించే విషయంలో చూడండి, మనం ఏదైనా ఒక ఉద్యోగానికి వెళ్ళేటప్పుడు అక్కడ మనం ఏం చేస్తాం? వారిచ్చిన పనిని మనము చేస్తాం. చేసిన దాన్ని బట్టి మనకేమిస్తారు? వాళ్ళు మనకు జీతము ఇస్తారు. కానీ ఇది దేవుడి మందిరం. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుడి మందిరంలో మనకు దేవుడిచ్చిన ఏ పనైనా మనం ఏం చేయాలంట? దేవుడు నా యొక్క పనులలో ఆశీర్వాదాన్ని ఇస్తాడు అని సంతోషముగా సేవించాలా. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. సంతోషంగా చెప్పాలా, అవునా? ఒకసారి అంట ఒక దైవజనుడు ఒకరింటికి వెళ్ళాడు. వెళ్ళగానే అప్పటిదాకా ఆమె ఏదో ఒక పనిలో ఉంది. దైవజనుడు ఇంటికి వచ్చాడు అని తెలియగానే ఆ పని పక్కన పెట్టేసిందంట. వచ్చిన దైవజనుడు వందనాలు చెప్పింది. లోపలికి వచ్చిన దైవజనుడికి కూర్చోమని కుర్చీ వేసింది. చక్కగా ఆయనకి పరామర్శ చేసింది. ఆయన వాక్యం చెప్తుంటే వింటా ఉందంట. గట్టిగా చప్పట్ల గుడి గట్టిగా దేవుని మహింపరు. అంటే గివింగ్ ద ప్రిఫరెన్స్ టు గాడ్. దేవునికి నేను ప్రాధాన్యత ఇస్తున్నాను అంటే అర్థమేంటి తెలుసా? దైవజనునికి నేను ప్రాధాన్యత ఇస్తున్నాను. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నేను దేవునికి మొక్కుతాను, నేను దేవుణ్ణి ప్రార్థిస్తాను, కానీ నేను దైవజనుని పట్టించుకోను అంటే అప్పుడు దేవుడు ఏమంటాడు? ఆ వ్యక్తిని బట్టి సంతోషము కలగడు. చూడండి, యోహాను రాసినటువంటి మొదటి పత్రిక, యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 20వ వచనం. ఎవడైనను దేవుని ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన ఎడల అతడు అబద్ధీకుడగును. తాను చూచిన తన సహోదరుని ప్రేమింపనివాడు తాను చూడని దేవుని ప్రేమింపలేడు. దేవుని ప్రేమించువాడు తన సహోదరుని కూడా ప్రేమింపవలనను ఆజ్ఞ ఆయన నుంచి పొంది ఉన్నాను. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మొదటి విషయం దేవుని బిడ్డలారా, నువ్వు సేవిస్తున్నావు దేవుణ్ణి అంటే దైవజనుడిని కూడా నువ్వేం చేయాలి? ప్రేమించాలి. హల్లెలూయా. దైవజనుడిని ఏం చేయాలి? యేసు ప్రభు అక్క చెల్లెళ్ళ ఇంటికి వెళ్ళాడు. మార్త మరియమ్మ అనే ఇద్దరు అక్క చెల్లెళ్ళ ఇంటికి వెళ్ళాడు. వెళ్ళగానే యేసు ప్రభు చెప్పే మాటల్ని లక్ష్యముంచినటువంటి మరియమ్మ ఆయన పాదాల దగ్గర కూర్చొని ఆయన ఏం చెప్తుంటే అదే వింటా ఉంది. కానీ మార్తమ్మ ఏం చేస్తుంది? అసలు ఆయన్ని పట్టించుకోవట్లా. ఆయన ఏం చేయట్లేదు చెప్పండి? పట్టించుకోవట్లా. వెళ్ళిపోయి లోపలికి వెళ్ళి ఏం చేసింది? వంట గదిలో వంట చేస్తాం. సరే, వంట చేస్తుందల్లా వంట చేసుకుంటూ ఉండొచ్చు కదా. చూడండి, యేసు ప్రభువుకి ఎదురైనటువంటి అనుభవాన్ని చెప్తున్నా. వంట చేసుకుంటే వంట చేసేసి మరి సిద్ధపరచచ్చుగా? కాదంట. వచ్చేమంటుంది? యేసు ప్రభుతో అంటుంది, నీకు చింత లేదా ప్రభువా? నేను ఒక్కదాన్ని లోపల వంట వండుకుంటా ఉంటే ఏమేమో వాడు కూర్చొని వాక్యం వింటా ఉందా? ఇప్పుడు ఆమెను కూడా పంపి. ఏమంటుంది అంటే ఆమె దేవుడి నుంచి దూరం అయిపోయి వంటగదిలో కూర్చొని వంట చేసుకుండా, సరే ఆమె ఒక్కతే కాదండి, ఇప్పుడు ఆమెను కూడా పంపించమన్నాడు. ఎవరిని? మరియమ్మ.
కొన్నిసార్లు ఎలా ఉంటారంటే దేవుడి కంటే ఎక్కువగా ప్రేమిస్తుంటారు వేరే విషయాలు. అందుకని ఇందాక అమ్మగారు చెప్పారు ఏమని, నాకంటే ఎక్కువగా ప్రేమించిన వాడు నాకు పాత్రుడు కాడు. ఒకవేళ మందిరంలో ఏదన్నా వంట పరిచర్య అప్పగించినప్పుడు అది దేవునితో సమానం కాబట్టి ఆ పరిచర్య చేస్తే అది వేరు. కానీ ఇక్కడ నేనేమంటున్నాను, దేవుని వాక్యము ప్రకటించబడుతున్నప్పుడు, మరియమ్మ వాక్యం వింటున్నప్పుడు మార్తమ్మ వచ్చి ఏమంటుంది, మరియమ్మను పంపించు అంటుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అప్పుడు యేసుప్రభు అన్న మాట ఏంటి తెలుసా, మరియమ్మ ఉన్నతమైన దాన్ని ఎన్నుకుంది. మార్తా మార్తా, నువ్వు అనేక విషయముల్లో తప్పిపోతున్నావు, మరియమ్మ శ్రేష్టమైంది ఎన్నుకుంది. అంటే మన జీవితంలో ఎప్పుడు కూడా దేవుణ్ణి సేవిస్తున్నామంటే ఏంటి, ఆయనకు మొదట ప్రాధాన్యత మనం ఇవ్వాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అప్పుడు నా హృదయ వాంఛ తీర్చబడుద్ది. ఎందుకండి పలానా ఆ వ్యక్తి బాగా ఉన్నతంగా డెవలప్ అయిపోతున్నాడు, నేను చేస్తే ఏది కలిసి రావట్లా, వాళ్ళు మాత్రం బాగా కలిసి వస్తుంది. కారణం ఏంటి అంటే వారు వారి జీవితంలో మొదటి స్థానం దేవుడికి ఇచ్చారు. నేను సేవకుడిగా ఉన్నాను కాబట్టి నేను ఎంతోమంది జీవితాలు చూశాను దేవుని బిడ్డలారా. వారు ఏమీ లేని స్థితిలో దేవుణ్ణి ప్రార్థన చేసి దేవుడికి తమ యొక్క ఉన్న దాంట్లో నుంచి దేవుని కొరకు ఖర్చు పెట్టినటువంటి వారు, నిలబడిన వారు అంతకంతకు అభివృద్ధి చెందడం చూశాను. ఎవరైతే దేవుడికి ఇవ్వడానికి బిగబట్టారో వారిలో అభివృద్ధి కాదు కదా, వారిలో అప్పులు పాలైపోయి వారు భయంకరమైన వేదనల్లో కొట్టుమెట్టాడిపోవడం చూశాను. కారణం ఏంటి, వారు శ్రేష్టమైన దేవుడిని సేవించే విషయంలో వారికి జ్ఞానము ఆలోచన లేదు, దేవుని సేవించాలనే ఆలోచన లేదు. అంటే సంతోషం ఎక్కడ పెట్టుకుంటున్నారు వాళ్ళు, దేవుని సేవించే విషయంలో సంతోషం పెట్టుకోవట్లేదు, కానీ వారి లోకపు విషయాల్లో సంతోషం పెట్టుకుంటున్నారు. కాబట్టి వారి హృదయ వాంఛలు తీర్చబడట్లేదు. అందుకనే దేవుని సేవించే వారు ఎప్పుడు కూడా సంతోషముతో దేవుని సేవించాలి. హల్లెలూయా. నీ సంతోషము దేవుని యొక్క సేవలో ఉండాల. ఫలానా ఆదివారం ప్రార్థన, మంగళవారం ప్రార్థన అని ఇక్కడ జరుగుతూ ఉన్నాయి 2 వారాలు. జరుగుతున్నప్పుడు నా ఉదయ కాలం లేచిన దగ్గర నుంచి ఆలోచన అంతా ఎక్కడ ఉండాలా, దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. మందిరానికి వెళ్ళాలి నేను, హల్లెలూయా. మందిరానికి వచ్చేటప్పుడు ఏం తీసుకొస్తున్నావు మందిరానికి, దేవుడు ఏం చూస్తున్నాడు తెలుసా, ఏం తీసుకొస్తున్నావు, నన్ను సంతోషపెట్ట. ఒకళ్ళ ఇంటికి ఎవరైనా ఇంటికి వెళ్తుంటే అరటి పండ్లు తీసుకెళ్తారు కదా, దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎందుకు, వాళ్ళని ప్రేమిస్తున్నారు కాబట్టి, వారిని సంతోష పెట్టడానికి, నీ సంతోషం వారితో సంతోషంగా నువ్వు గడపడానికి ఏం చేస్తారు, వారి ఇంటికి వెళ్ళేటప్పుడు నువ్వేం చేస్తావు, అరటిపండ్లు తీసుకుని వెళ్తే వాళ్ళు అరటిపండు రండి అన్నయ్య రండి రండి అని కూర్చోండి అని చెప్పి కాఫీ పెట్టించి నిన్ను సంతోష పెడతావు. చూడు, మన మనస్సు ఎంత తెలుసు, మనకు అన్ని విషయాలు తెలుసు. మరి దేవుడి విషయము, దేవుడి సన్నిధి, దేవుడిలో నువ్వు సంతోషిస్తున్నావు, దేవుని సేవిస్తున్నావు అంటే నువ్వు ఏంటి దేవుని సేవిస్తున్నావు, హల్లెలూయా. ఏం సంతోషం ఉంది నీలో, ఎంత సంతోషిస్తున్నాను, దేవుడి విషయంలో సేవించే విషయంలో నా సంతోషం ఏంటి. 2 కాసులు వేసినటువంటి ఆమంట తనకున్నదంతా ఇచ్చి వేసింది అని రాయబడింది కదా, దేవుని స్తోత్రం. ఎలా సేవించిందంట ఆమె, తన దగ్గర ఉన్నదంతా దేవుడి పని కోసం నేను ఇచ్చివేయాలి. వేరొకరు అడుగుతూ ఏందమ్మా 2 కాసులే వేస్తున్నావు, ఇంకంతకంటే ఎక్కువ లేవా అంటే యేసుప్రభు అన్నాడు, ఆమె తన దగ్గర ఉన్నదంతా వేసింది, ఆమె దగ్గర ఉన్నదంతా నా పనికిచ్చింది, ఆమె కంటే శ్రేష్ఠులైన వాళ్ళు ఎవరు లేరు, ఆమె నన్ను ఎక్కువ ప్రేమిస్తుంది. ఈరోజు దేవుని బిడ్డ, మన హృదయ వాంఛలు తీర్చబడాలంటే ఎవరు మన హృదయ వాంఛలు తీర్చేది, సర్వశక్తిమంతుడైన దేవుడు, హల్లెలూయా. ఎందుకంటే ఆయనే ఈ యొక్క భూమిని ఏర్పాటు చేసిన వాడు, సమస్త ప్రజలను నడిపిస్తున్నాడు. చూడండి, కీర్తనల గ్రంథములో నుండి 95వ కీర్తన 6వ వచనం, 95:6. ఆయన మన దేవుడు, మనము ఆయన పాలించు ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఎవరైనా ఈరోజు మనం సేవిస్తున్న దేవుడు మనల్ని ఏం చేస్తాడంట, మనల్ని పాలిస్తున్నాడు, మనల్ని మేపుతున్నాడు, మనము ఆయన వారమే. 95:6 ఆయన
ఆయన మాటకు లోబడే వారిని సేవించడానికి వచ్చాం దేవుణ్ణి. హల్లెలూయా. దేవుని సేవించే విషయంలో మనము సంతోషముతో సేవించాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. సంతోషం అది ఎవరికి చెప్పేది కాదు. బలవంతంగా నువ్వు ఇలా చెయ్యి అనేదానికి లేదు. నీ సంతోషం ఏంటి? నీ సంతోషం ఎక్కడ పెట్టుకున్నావు? హల్లెలూయా. నీ సమయం ఎక్కడ పెట్టావు? నీ ధనం ఎక్కడ పెట్టావు? నీ యొక్క శక్తి ఎక్కడ పెట్టావు? అందుకని బైబిల్ ఒక మాట ఉంది, ఏంటో తెలుసా? నీ ధనము ఎక్కడ ఉండునో నీ హృదయము అక్కడ ఉండును. హల్లెలూయా. నీ ధనం ఎక్కడ పెట్టావు అక్కడే నీ హృదయం ఉంటుంది. అవునా కదా? దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అదే దేవుడి సన్నిధిలో సంతోషంగా సేవించే విషయంలో నువ్వు మొట్టమొదటగా దేవుని యొక్క వాక్యాన్ని ఏంటో తెలుసా? నేను మొదట దేవుని రాజ్యమును నీతిని వెతుకుతాను. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఫస్ట్ గాడ్. హల్లెలూయా. నాకు 10 రూపాయలు వచ్చిందా? నీ 10 రూపాయల్లో మొదట అంతా ఖర్చు పెట్టేసుకొని మిగతాది కాదు. 10 రూపాయలు వచ్చిందా? మొదట దీంట్లో రూపాయి నా దేవుడికి ఇచ్చేస్తా. హల్లెలూయా. నిబంధన, ఒడంబడిక, సేవిస్తున్న దేవుడిని సంతోషిస్తున్న ఈ రూపాయి మొదట దేవుడికి ఇచ్చేసా. ఇచ్చిన తర్వాత మిగతా 9 రూపాయలు ఏం చేస్తున్నాను? ఖర్చు పెట్టుకుంటున్నా. ఎందుకని? దానిలో నీకేం కనపడుతుంది? నువ్వు దేవుని సేవిస్తున్నానని సంతోషము నీలో కనబడతా ఉంది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. ఒకవేళ సేవకుడిగా నేను ఇక్కడ నిలబడ్డాను, మీరు తీసుకొచ్చిన కానుకలు ఏవైనా ఇక్కడ వేస్తే అవి మళ్ళీ తిరిగి మరలా మీకే ఖర్చు పెట్టబడతాయి. మీకంటే మీకే కాదు, వచ్చిన ప్రజలకే ఖర్చు పెట్టబడతాయి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అంటే ఎందుకు ఈ విషయము? దేవుని యొక్క సేవ పట్ల ఎప్పుడైతే సంతోషం ఉంటుందో సేవ విస్తరణ జరుగుతుంది. దేవునికి స్తోత్రం కల సేవ ఏం కలుగుతుంది? విస్తరించబడుతుంది. నువ్వు నిజంగా దేవుని యందు విశ్వాసం ఉంచావంటే, దేవుడిని చేతి పనిని ఆశీర్వదిస్తాడు నమ్ముతున్నావంటే, నీ ఇల్లు సమృద్ధితో నింపబడుతుందని నమ్ముతున్నావంటే, మొట్టమొదటి దేవుడి విషయంలో నీవు సనుగుడు, గొణుగుడు, పిసినారితనం ఉండకుండా చూసుకోవాలి. హల్లెలూయా. దేవుడిని ఆశీర్వదించాలి, కానీ నేను దేవుడి పనికి కానీ, దేవుడి సన్నిధికి కానీ, దేవుడి మందిరానికి కానీ నేనేం చేయను. హల్లెలూయా. ఇదేంటిది? దేవుని వాక్యం, యెహోవాను బట్టి సంతోషించుము, అప్పుడు ఆయన నీ హృదయ వాంఛను తీర్చు. మొదటి విషయం దేవుని బిడ్డలారా, నువ్వు దేవుని సేవించే విషయంలో సంతోషించాలి. ఆమేన్. హల్లెలూయా. రెండో విషయం చూడండి, కీర్తనల గ్రంథము 1వ కీర్తన 1-2 వచనాలు చదవండి. 1వ కీర్తన 1-2 వచనాలు. దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అభాసకులు కూర్చుండ చోటున కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రములు దానిని ధ్యానించువాడు ధన్యుడు. ఏంటంటే రెండో విషయము, నువ్వు వాక్యమునందు ఆనందించాలి. హల్లెలూయా. రెండో విషయం ఏంటండి చెప్పండి? ఈరోజు చెప్పిన వాక్యము 2 రోజుల తర్వాత అడిగితే ఎవరికి గుర్తుండదండి. కానీ పలానా ఆమె ఏ చీర కట్టుకుంది, పలానా ఆయన ఏ బండి కొనుక్కున్నాడు అంటే మాత్రం నెల కాదు, 2 నెలలు కాదు, సంవత్సరంగా చెప్తారు. అంటే మీకు జ్ఞాపక శక్తి ఉందా లేదా అంటే ఉంది. కానీ మీరు దేన్ని బట్టి ఆనందిస్తున్నారు? బయట విషయాలను బట్టి ఆనందిస్తున్నారు, కానీ వాక్యాన్ని బట్టి ఆనందించట్లేదు. నీ ఆనందం ఎప్పుడు కూడా వాక్యాన్ని బట్టి ఉన్నప్పుడు, వాక్యం ఏం చేస్తుందంటే నువ్వు మెడిటేట్ చేస్తుంటావు. మెడిటేట్ అంటే కొంతమంది ఏమంటారు, మెడిటేషన్ చేసావండి అంటారు. మెడిటేషన్ అంటే ఏంది అని కొంతమంది కళ్ళు మూసుకొని అని గాలి పీల్చి వదులుతుంటారు. అది కాదు మెడిటేషన్ అంటే. హల్లెలూయా. దానివల్ల నీకు ఊపిరితిత్తులు గాలి పొయ్యి, ఊపిరితిత్తులు బయటకు వచ్చి ఊపిరితిత్తులు వీక్ అయిపోతాయి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎక్కువ ఊపిరితిత్తులకు కూడా అందాల్సినంత అందితేనే అవి కూడా బాగా పనిచేస్తాయి. అందాల్సిన కంటే ఎక్కువ పంపించామనుకో ఊపిరి, అది కూడా ఏమైపోద్ది చెప్పాలా? అది కాదు మెడిటేషన్ అంటే. మెడిటేషన్ అంటే ఏంటి? మనస్సులో ధ్యానము. హల్లెలూయా. అంటే ధ్యానం అంటే మాటి మాటికి గుర్తు చేసుకోవటం. ఏది నీకు మనసులో ధ్యానంగా ఉంది? కొంతమందికి ధ్యానం ఏముంటుందంటే, కయ్యూని అడిగామనుకో పోయి, ఏందయ్యా నీ ధ్యానం అంటే, దేవుడు హేబేలు అర్పణను లక్ష్య పెట్టాడు, నా అర్పణను లక్ష్య పెట్టాల. దేవుడు హేబేలు అర్పణను లక్ష్య పెట్టాడు, నా అర్పణను తీసుకోవాలా. దేవుడు హేబేలు అర్పణ తీసుకున్నాడు, నా అర్పణను తీసుకోవాలా. కోస్తున్నాడు చేలోబడి,
దేవుడు హేబేలు అర్పణను తీసుకున్నాడు, నా అర్పణను ధ్యానం చేస్తూ ఉన్నాడు. ధ్యానం దానివల్ల ఏమొచ్చింది? పగ, అసూయ, పగ అన్నీ వచ్చేసి. నువ్వు ధ్యానం చేయాలా. ధ్యానం అంటే ఏంటి? ఇతరుల గురించి కాదు ధ్యానం, నాలో ఉన్నటువంటి దాన్ని దేవుడితో సంబంధం పెట్టుకొని జీవించటమే ధ్యానము. హల్లెలూయా. అందుకని అక్కడ అన్నాడు, దుష్టులతోనూ ఉండక, పాపులతో ఉండక, అపహాసకులతో ఉండక ఏం చేయాలి? ధర్మశాస్త్రమును ఆనందించుచు ధ్యానించువారు ధన్యులు. ఆనందిస్తూ ధ్యానించాలి. నేను రాత్రి నిన్నటి నుంచి ఒక మాట ధ్యానం చేస్తూ ఉన్నా. అంటే ఎక్కడున్నా కూడా నేను ధ్యానం చేస్తూనే ఉంటా. నడుస్తున్నప్పుడు, కూర్చున్నప్పుడు, పడుకున్నప్పుడు కూడా ధ్యానం చేస్తూ ఉంటా. ఏంటి ఆ ధ్యానం అంటే, దేవుడు మనం అడగకపోతే చేయడు కదా. ధ్యానం ఏంటి? దేవుడు మనం అడగకపోతే చేయడు. నేను అడగకపోతే దేవుడు ఎందుకు చేయాలి? చేయవు కదా ప్రభువా. అవును కదా, స్వేచ్ఛగా మేమే కదా మంచి చెడులు తెలివినిచ్చు వృక్షఫలం తిన్నాం. ఏంటది? తెలివిని కావాలని కోరుకున్నాం కదా. ఏంటా తెలివి? ఇది మంచి ఇది చెడు అని తెలుసుకునే తెలివి కావాలని కోరుకున్నాం కదా. నిజమే కదా. మనుషులందరూ కూడా ఇప్పుడు ఎవరి ఇష్టానుసారంగా వాళ్ళు బతుకుతున్నారు కదా. ఎవరి ఇష్టానుసారంగా వాళ్ళు బతుకుతున్నప్పుడు మేము కావాలి, మా జీవితాన్ని మేము ఇలా బ్రతకాలనుకుంటున్నామని స్వేచ్ఛగా దేవుడి నుంచి దూరం అయిపోయి బతుకుతున్నప్పుడు నువ్వు చూస్తున్నావు కదా, దేవా నన్ను ఎందుకు కాపాడలేదని ఎలా అడుగుతావు? మదనైనా ఇంకొకరైనా దేవుణ్ణి ఎలా నిందిస్తారు? ముందుగా అడిగారు కదా దేవుణ్ణి, మేము మంచి చెడులు తెలివినిచ్చి వృక్షఫలం తిన్నాం, మా బతుకు మేము బ్రతుకుతాం అని అనుకున్నావు కదా. మరి ఇప్పుడు ఎలా దేవుడి సహాయం కోరుతావు? నువ్వు అడగకపోతే దేవుడు నీకు సహాయం చేయడు. నన్ను అడుగుము అంటున్నాడు. అందుకని హల్లెలూయా, అడుగుడి మీకు ఇవ్వబడు అంటున్నాడు. ఎందుకు తెలుసా? నువ్వు అడిగావంటే నువ్వు మంచి తనాన్ని, మంచి మార్గాన్ని, జ్ఞానాన్ని ఎంచుకున్నావు. నువ్వు అడగట్లేదంటే సాతాను చేత బంధించబడుతున్నావు. వాక్యం ఏం నేర్పిస్తుంది తెలుసా? ధ్యానం నేర్పిస్తుంది. ధ్యానం అంటే ఏంటి? ఏదో ఒక వచనాన్ని చదువుకొని ఆ వచనాన్ని రకనే అని కాదు. ఆ వచనంతో దేవుడితో మాట్లాడాలి. హల్లెలూయా. ఆ వచనం ద్వారా దేవుడితో నువ్వు పని చేసుకుని, బట్టలు ఉతుకుంటున్నావా, ఇంట్లో వంట వండుకుంటున్నావా, లేదా ఏం చేసుకు ధ్యానము చేయాలి. దివారాత్రములు బైబిల్ ముందేసుకుని కూర్చోమని చెప్పాడు. ఇక్కడ ధ్యానమా? చదివిన మాటలో ఏమని రాసింది చెప్పండి అమ్మా, ఏమని రాసింది అక్కడ? ధ్యానించాలి. కొంతమంది ఏం సార్, బైబిల్ ముందేసుకొని కూర్చుంటారు. బైబిల్ ముందేసుకుని నేను ప్రార్థన చేసి ఏం చేయరు వాళ్ళు. అక్కడ ఎవరు కూడా గట్టిగా పావు గంట 20 నిమిషాల కంటే వాక్యం చదివినా ఎక్కదది. 10 నిమిషాలు 15 నిమిషాల కంటే చదివినా కూడా ఆ చదివింది ఏందో కూడా వాళ్ళకి బుర్రలోకి ఉండదు. కాబట్టి వాక్యం ఏం చేయాలి? ఆనందించాలి. ఒక వచనం తీసుకున్నావు, ఈ వచనాన్ని ఈ అధ్యాయం చదివాను, ఈ అధ్యాయంలో నాకు ఏ వచనం నా మనసుకు తట్టింది, ఏ వచనం నా మనసుని తాకింది, ఆ వచనాన్ని అండర్లైన్ చేసుకోవాలి. అండర్లైన్ చేసుకున్న ఆ వచనాన్ని మనసులో పెట్టుకొని ఇక మనం పని చేసుకుంటున్నప్పుడు మనం ఎక్కడికి వెళుతున్నా దాంతో దేవునితో కనెక్ట్ అయ్యి ధ్యానం చేయాలి. హల్లెలూయా. నేను ధ్యానం చేస్తున్నా మాట, మేమే కదా ప్రభువా నీ నుంచి దూరం అయిపోయాం, మేమే కదా స్వేచ్ఛగా మంచి చెడులు మా ఇష్టానుసారంగా తెలివితేటలు కలిగి ఉన్నాం, మా తెలివి వ్యర్థము వ్యర్థము వ్యర్థం. మా తెలివేంటి తెలుసా? బయటికి వెళ్తే ఈ పక్కన ఏమొచ్చిద్దో, ఈ పక్కన ఏమొచ్చిద్దో, ఈ ఎదురేమొచ్చిద్దో, ఈ వెనకేమొచ్చిద్దో అని భయపడుతూ చూడాలి. ఇది మా తెలివి. ఆ తెలివి లేనప్పుడే దేవుడు ఏం చేశాడు? భయపడ అవసరం లేకుండా నీకు అన్ని సమస్తమును ఏర్పాటు చేశాడు. చప్పట కొట్టని గట్టిగా దేవుని స్తోత్రం. దానికి దీనికి తేడా అదే. ఆ తెలివి లేనప్పుడు, ఏ తెలివి? మంచి చెడులు తెలివి లేనప్పుడు మనిషి బతికాడు, మనిషి తిన్నాడు, మనిషి బాగున్నాడు. కానీ ఎప్పుడైతే ఈ తెలివి వచ్చిందో అప్పుడు భయపడడం ప్రారంభిస్తున్నాడు. ఏంటి? లైట్ వేయకుండా చీకట్లో నడవాలంటే భయం. కొంచెం చిన్న అలికిడి అయ్యిందంటే ఏందో అని దాని పరిశీలనగా చూసే భయం. ఎందుకు వచ్చింది ఇదంతా ఎందుకు వచ్చిందంటే దేవుడు లేడు కాబట్టి. హల్లెలూయా. దేవుడికి దూరం అయిపోయాడు కాబట్టి మానవుడు దేవుడికి దూరం అయిపోయి భయం 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 వచ్చేసింది. ఇప్పుడు ధ్యానం చేస్తూ ఉంటే
రాత్రి బాత్రూంలోకి వెళ్ళగానే పక్క నుంచి చిన్న సౌండ్ వచ్చింది. ఏందా అని మళ్ళీ పరిశీలన చేస్తున్నా. అప్పుడు మళ్ళీ ఆలోచన, అవును కదా ప్రభువా, ఇవన్నీ నాకెందుకు అవసరమా? అదే నీ మాటను బట్టి నుంటే అన్నీ నాకు ఈ సౌండ్లు వినిపించవు, ఏ విధమైనటువంటి నాకు ఆలోచనలోకి రావు, సమస్తము నీవు నాకు చక్కబెట్టి నన్ను నడిపిస్తావు. నీ మీదే నేను ఆధారపడే జీవితం నాకు దయచేయి. ఆమేన్, హల్లెలూయా. నేను నీ మీద ఆధారపడాలి ప్రభా. దేవునికి స్తోత్రం. నా తల వెంట్రుకు కూడా రాలదన్నావు కదా, హల్లెలూయా. నాకు హాని జరగదన్నావు కదా, హల్లెలూయా. ప్రభువా నేను ముందుకెళ్తున్నా ప్రభువా, నువ్వు నాకు తోడుండు అని ప్రార్థన చేసుకుంటూ వెళ్ళే భక్తి నేర్పిస్తాడు దేవుడు, హల్లెలూయా. ధ్యానం చేయాలి. అలా ధ్యానం చాలామంది చెయ్యరు. చాలామంది నేను చెప్తున్నాను, మొక్కుబడిగా ప్రార్థనకు వస్తారు. భక్తిపరులు అంటారు, మొక్కుబడిగా ఉంటారు. దేవుడితో కనెక్షన్ ఉండదు, దేవుడితో సంబంధం ఉండదు. వారి వ్యక్తిగత జీవితంలో వారి నిర్ణయాలు తీసేసుకుంటారు. దేవుడికి చెప్పరు, దేవుడిని అడగరు, దేవుడికి చెప్పి చెయ్యరు, హల్లెలూయా. ఇలాంటి విషయాల్లో ఏమైపోతున్నారంటే యెహోవాను బట్టి సంతోషించట్లేదు కాబట్టి వారి హృదయ వాంఛలు తీరకుండా ఆగిపోతూ ఉంటాయి. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. రెండో విషయం ఏంటి? వాక్యమును ధ్యానము చేస్తూ వల్ల నీవు ఆనందిస్తావు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. మూడో విషయం చూడండి దేవుని బిడ్డలారా, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6-7 4వ అధ్యాయం 4 నుంచి 7 వచనాలు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4 నుంచి 7. ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి, మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి, ప్రభువు సమీపంగా ఉన్నాడు. దేనిని గూర్చియు చింత పడకుడి గాని ప్రతి విషయములోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు, ఆమేన్, హల్లెలూయా. మూడో విషయం, నీకు చింతలు వస్తున్నాయి, నీకు సమస్యలు ఉన్నాయి. అల్లుడు కొడుతున్నాడయ్యా కూతుర్ని, సమస్య. రేపు అద్దె కట్టాలి, సమస్య. అప్పుల వాళ్ళు రేపు ఇంటి మీదకి వస్తారు, వాళ్ళకి నేను వడ్డీ కట్టాలి, సమస్య. చింతలు ఉన్నాయి, లేవని కాదు. ఈ చింతలన్నిట్లో సంతోషం ఎట్టొచ్చింది? హల్లెలూయా. పాస్టర్ గారు భలే చెప్పారండి, వాక్యం చదువుకుంటే సంతోషం వచ్చిందని, వాక్యం చదువుకుంటే ఆనందం వచ్చిందని. మాకు రేపు అద్దె కట్టాలి, మాకు రేపు పెళ్లి చేయాలి పిల్లకి, రేపతే ఆ హాస్పిటల్లో జాయిన్ చేసాం, హాస్పిటల్లో బిల్లు ఏమో 40,000 వచ్చింది. ఇవన్నీ ఎట్లా? ఏమంటున్నాడు అక్కడ? మీరు దేని గురించి చింతపడకుడి కానీ ఏం చేయాలంట? మీ ప్రార్థన విజ్ఞాపనలను ఏం చేయాలి? దేవునికి తెలియచేయండి. హల్లెలూయా. దేవునికి తెలియజేయండి. నీకు తెలియదు కదా చింత ఎప్పుడు వచ్చింది తెలుసా? నీకు తెలియనప్పుడు చింత. నీకు తెలిస్తే చింత ఎందుకు వచ్చింది? బీరువాలో 5,000 ఉన్నాయనుకో, అద్దె అడగడానికి వచ్చిన వాడు వస్తుంటే నీకు చింత వచ్చిద్దా? ఏమొచ్చింది? బీరువాలో 5,000 ఉన్నాయి, వస్తున్నాడా రాని, టప్పని తీస్తావు, ఇస్తావు. బీరువాలో 5,000 కాకుండా 3,000 ఉంటే అద్దె 5,000 అనుకోండి, 3,000 ఉన్నాయి. అప్పుడేంటి? మిగతా 2,000 ఎట్లా? అమ్మ గుర్తొచ్చింది, నాన్న గుర్తొస్తాడు, ఫోన్ చేస్తావు, నాన్న 2,000 ఉన్నాయా, అమ్మ 2,000 ఉన్నాయా, ఏడున్నాయిరా 2,000 అమ్మ. వెంటనే తమ్ముడు గుర్తొస్తాడు, అన్న గుర్తొస్తాడు, అక్క చెల్లెళ్ళు గుర్తొస్తారు, ఫోన్ చేస్తావు, 2,000 ఉన్నాయా అంటే మాకే లేక ఏడుస్తున్నాము, మాకే డబ్బులు అవసరం అయ్యి మా దగ్గర ఉన్నాయి. అయ్యో సరే, ఇంటి పక్కన వాళ్ళకి ఆ ఇంటి పక్కన వాళ్ళు చెప్పిన కథలన్నీ ఎన్నాగా కూర్చొని ముచ్చట్లు చెప్పేటప్పుడు వాళ్ళ దగ్గరికి అక్క అన్న నాకేదో కొంచెం డబ్బులు అవసరమైన ఒక 2,000 ఉన్నాయా అంటే ఎక్కడ ఇప్పుడే అయిపోయినాయి, 1 గంట ముందు అడగపోయావా అంటారు. దేవుని స్తోత్రం. 1 గంట ముందు అంత ఎక్కడ లేదు, ఎక్కడ ఎవరు చెయ్యి అట్లా విదిల్చట్లా, సహాయం ఎక్కడ లేదు. చింత బయలుదేరింది. అయ్యో అద్దె కట్టాలి, ఓనర్ వచ్చి అడుగుతాడు, కట్టకపోతే ఇల్లు ఖాళీ చేయమంటాడు, ఎక్కడికి పోవాలి, ఎన్ని ఆలోచనలు వస్తాయి. హల్లెలూయా, ఎన్ని ఆలోచనలు. అప్పుడేమంటున్నాడు దేవుడు, నువ్వు సంతోషం ఎట్లా పడతావు అప్పుడు? కాబట్టి నువ్వేం చేయాలి? నాకు విజ్ఞాపన చెయ్యి. హల్లెలూయా. దేని గురించి చింతపడద్దు. నీ ప్రతి విషయం ఏమన్నాడు చెప్పండి అక్కడ? ప్రతి విషయం అన్నాడా? కొన్ని అన్నాడు.
చెప్పండి హల్లెలూయా. ప్రతి విషయంలో నువ్వు ఎందుకు చెప్పవు? ప్రతి విషయంలో నీకు కాన్ఫిడెన్స్ ఎక్కువ. నీకేంటంటే ఇంకా చెప్పాలంటే, తెలుగులో చెప్పాలంటే గర్వం ఎక్కువ. హల్లెలూయా. ఎందుకు చెప్పవు దేవుడికి తెలుసా? గర్వం. వాళ్ళు ఇస్తారు, వీళ్ళు ఇస్తారు, వీళ్ళు ఎవరిని బట్టి వచ్చావు ఈ భూమి మీదకి? ఎవరిని బట్టి రాలా. ముళ్ళ పొదలు అన్నీ భయంకరమైనటువంటి భూమి మీద ఏదో చదువును చేసుకొని నాలుగు ఇటుకలు కట్టుకొని ఇల్లు వేసుకొని పైన రేకులు వేసుకొని ఆహా నేను ఇంట్లో ఉన్నాను అనుకున్న పిచ్చిదానివి అంటున్నాడు దేవుడు. హల్లెలూయా. నువ్వు పిచ్చోడివి అంటున్నాడు. గట్టికి గాలి కొడితే నీ రేకులు ఎగిరిపోతాయి. దేవుని స్తోత్రం చెప్పాడు. హల్లెలూయా. నువ్వు ఎవరికి చెప్పాలా? నీ చింతలన్నిటినీ ప్రతి విషయాన్ని బట్టి దేవుడికి చెప్పాలా. నీ సంతోషం దేవుడిలో ఉంది అన్నప్పుడు, నీ వాంఛ తీర్చబడాలన్నప్పుడు, నీ చింత తీర్చబడాలన్నప్పుడు నువ్వు దేవుడికి విజ్ఞాపన చేయి. అప్పుడు వస్తుంది కన్నీరు. హల్లెలూయా. సమస్యల్లో ఏమొచ్చుద్ది? ఏమొచ్చి చెప్పండి? సమస్యల్లో కన్నీరు వస్తుంది. దేవా నాకు సహాయం చేయి ప్రభువా. తండ్రి నా దగ్గర ధనం తక్కువగా ఉంది ప్రభువా, ఇదిగో నాయన అద్దె కట్టడానికి మరి సమయము దగ్గర పడుతుంది, డబ్బులు లేవు, నీ సహాయం చేయి ప్రభువా అని దేవుడిని అడుగుతూ ఉంటావు. కన్నీరు గాలుస్తుంటావు, విజ్ఞాపన చేస్తుంటావు. దేవుడు ఉన్నాడా లేడా? హల్లెలూయా. పాలిస్తున్నాడా లేదా? గొర్రెలు మేపబడుతున్నాయి లేదా? అప్పుడు నీవు లైవ్గా సహాయమును దేవుడి దగ్గర నుంచి పొందుకుంటావు. గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమ పొందుతావు. అప్పుడు ఆయన దేవుడు ఏం చేస్తాడు? ప్రపంచమంతా తన బిడ్డలను చూస్తుంటాడు. హల్లెలూయా. ప్రపంచమంతా చూస్తాడు. ఎవరు సహాయము ఇప్పుడు నా బిడ్డకి పంపించాలా అని. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నీకైతే ఏముంది? అమ్మని అడుగుతావు, నాన్న అడుగుతావు, అక్కను అడుగుతావు, అన్నను అడుగుతావు, బాబాయిని అడుగుతావు, మామయ్యని అడుగుతావు. నీకు ఎంతమంది తెలుసు? ఒక 20 మంది తెలుసు. కానీ దేవుడికి ఎంతమంది తెలుసు? తన బిడ్డలందరినీ చూస్తాడు. హల్లెలూయా. ఆ ఇంటికి అప్పుడే సేవకుడు వస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. సేవకుడు అమ్మ వందనాలమ్మ అంటే, అన్న వందనాలు రండి అన్న ప్రార్థన చేస్తుంటే దేవుడు ఆ సేవకుడితో మాట్లాడతాడు. హల్లెలూయా. ఏమ్మా ఏదన్నా అవసరం ఉందా అంటే, అవసరం ఉందన్నయ్య, ఇట్లా 2000 కావాలి. సరేనమ్మా తర్వాత ఇద్దులే, ఈ 2000 తీసుకో అని సేవకుడు చేతిలో పెట్టి వెళ్తాడు. దేవునికి స్తోత్రం. ఆ సేవకుడు ఎందుకు వచ్చాడో, ఎవరు పంపితే వచ్చాడో, నీకు ఆ సమయానికి ఆ సహాయం ఎందుకు అందించాడో నీకు కూడా తెలియదు. హల్లెలూయా. అప్పుడు దేవుని స్తుతించడం ప్రారంభిస్తావు. అప్పుడు దేవుడితో కనెక్షన్ ఉండటం ప్రారంభిస్తుంది. దేవుడి యొక్క కార్యాలు జరుగుతాం ప్రారంభిస్తుంది. కాబట్టి దేవుని బిడ్డలారా, విజ్ఞాపన అనే విషయం చాలా ప్రాముఖ్యమైనది. హల్లెలూయా. విజ్ఞాపన అంటే ఏంటి తెలుసా? నీకున్న చింతలన్నిటినీ దేవుడికి తెలియచేయటం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ చింతలన్నీ దేవుడికి తెలియజేయి. నా జీవితంలో ఎన్నోసార్లు నేను దేవుడి దగ్గర విజ్ఞాపన చేసిన వాడిని. ఈరోజు ఇక్కడ ఎంతోమంది అంటూ ఉంటారు, ఈయనకేం లేండి అని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మొన్న ఒక పాస్టర్ గారు వచ్చారు. వచ్చి, అయ్యగారు మీ దగ్గర 10 లక్షలు ఉంటాయి అనుకుంటున్నానండి నేను అన్నాడు. ఎంతండి అన్న అంటే, 10 లక్షలు ఉంటాయి అనుకుంటున్నానండి నేను. 10 లక్షలా? ఎలా అనుకుంటున్నావు నువ్వు అన్న. ఎలా అనుకునేది ఏంది? నూనె వ్యాపారం. ఏమన్నాడు అతను? నూనె వ్యాపారం, ఎంతమంది జనం వస్తుంటే వాళ్ళు ఇచ్చే కానుకలు, ఇవన్నీ కూడా ఖచ్చితంగా మీ దగ్గర 10 లక్షలు ఉంటాయండి అన్నాడు. సరే ఉండయ్యా అని చెప్పి నా ఫోన్ ఓపెన్ చేసి దాంట్లో చెక్ బ్యాలెన్స్ కొట్టి అతనికి చూపిస్తే దాంట్లో 649 రూపాయలు ఉన్నాయి. ఎంత ఉన్నాయి చెప్పండి? చెప్పాలా? ఒక్క నిమిషం అయ్యా, ఎంత ఉన్నాయి అన్న? 649. దీంట్లో 200 నీకు కానుక ఇస్తున్నాను అని చెప్పి కానుక కొట్టంగా అతనికి కానుక వెళ్ళిపోయింది. ఇప్పుడు నా దగ్గర ఎంత ఉన్నాయి? 449 రూపాయలు ఉన్నాయి. నేను ఈ మాట బయట చెప్తే నన్ను కొడతారండి పాస్టర్లు అంటున్నాడు. దేవుని స్తోత్రం. ఎందుకయ్యా అన్న? అందరు అక్కడ లక్షలు వస్తున్నాయి మీకంటే. అవును అన్నావు కదా మీ మీద వ్యాపారం చేస్తున్నామని. మరి నా దగ్గర కనీసం 10 లక్షలు ఉండాలిగా వ్యాపారం చేసేవాడి దగ్గర. వ్యాపారం చేస్తే ఇప్పుడు నా దగ్గర ఎంత ఉండాలి చెప్పండి? 10 లక్షలని ఉండాలి కదా. మరి లేవు కదా 10 లక్షలు, 600 రూపాయలే ఉన్నాయిగా. మరి ఏమైపోతున్నాయి ఆ డబ్బులన్నీ? ఆ డబ్బులన్నీ సువార్తకు వెళ్ళిపోతున్నాయి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆ డబ్బులన్నీ మందిరంలో ఖర్చులకి వాడబడుతున్నాయి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆ డబ్బులు నేనేమి నా సొంతానికి వాడుకోవట్లే. ఈరోజు చాలామంది కొన్నిసార్లు ప్రశ్నిస్తారు, ఏమని తెలుసా? ఏంది నా ఇంకో కొత్త కారు కొనుక్కోవచ్చు కదా, ఆ కారే పెట్టుకున్నాడు. ఏంటంటే, నేను నా ఇంటి అవసరాల కోసం నేను కూడా పని చేస్తూ ఉంటాను. ఏ పని అంటే, దేవుడి పనిలోనే టీవీ ఛానల్ అని పెట్టిన తర్వాత దాంట్లో కొంతమంది సేవకులకు నేను పని చేస్తుంటా. దేవునికి స్తోత్రం.
ఆ డబ్బులు తీసి ఇంట్లో ఖర్చులకు వాడుకుంటా. దేవునికి స్తోత్రం. ఆ డబ్బులతో నా భార్యకి చీర కొనిస్తా. అర్థమైందా? దేవునికి మహిమ కలుగును గాక. దేవుని పని మీద వచ్చే ప్రతి రూపాయిని దేవుడి పనికే వాడతా ఉన్నా. ఇలాంటి సందర్భంలో, ఇలాంటి క్రమంలో ఎన్నోసార్లు నాకు సమస్యలు వచ్చినాయి. అప్పుడు విజ్ఞాపన చేశా, ప్రభువా ఏం చేయమంటావు ప్రభువా అని. దేవుడి సహాయం నాకు దొరికింది. కరోనా టైంలో 70,000 రూపాయలు మందిరానికి నేను అప్పు తీసుకొచ్చా. ఎక్కడ? ఎలక్ట్రికల్ షాపులో, సిమెంట్ కొట్టులో. వాళ్ళు ఫోన్లు చేస్తున్నారు. ఫోన్లు చేసి అంటే ఒకళ్ళ దగ్గరే కాదు 70,000, ఒకళ్ళ దగ్గర 25,000, ఒకళ్ళ దగ్గర 20,000 అట్లా ఉన్నాయి. 70,000 దాకా ఉన్నాయి. కరోనా వచ్చింది, పరిచర్య లేదు. అంతకుముందు ఏమనుకున్నాను, ప్రతి మంగళవారం దేవుడు ఇస్తాడు కదా, అప్పుడు ఒక 5,000, అప్పుడో 10,000 ఇచ్చేయచ్చులు అనుకున్నా. కరోనా రాగానే ఏమైపోయింది, ఎక్కడోళ్ళు అక్కడ క్లోజ్. ఇప్పుడు ఏంటి, ఎలా చేయాలి? విజ్ఞాపన, ప్రార్థన. వాళ్ళేం ఫోన్లు, సేవకుని కదా, ఒక మాట ఏదన్నా టప్పని మాట్లాడారంటే మనం ఏమైపోతాం, హర్ట్ అయిపోతాం. అంతలో ఫోన్ వచ్చింది. ఫోన్ వచ్చి ఒక అతను ఫోన్ చేసి, పాస్టర్ గారు మీకు ఏదన్నా అప్పు ఉంటే చెప్పండి, కడతాను అంటున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అయ్యా నాకైతే పర్సనల్గా అప్పు లేదు, కానీ మందిరం మీద నేను ఇలాగ తీసుకొచ్చాను. ఎంత ఉంది అప్పు అన్న. మొత్తం మీద 60,000-70,000 ఉంటుంది అంటే 70,000 వెంటనే ఫోన్పే కొట్టేశాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. వెంటనే కొట్టేశాడు ఫోన్పేకి. 70,000 కొట్టగానే మొత్తం అప్పులన్నీ తీర్చేశాను. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నా జీవితంలో విజ్ఞాపన ద్వారా దేవుడు ఎన్నో కార్యాలు నా జీవితంలో చేశాడు. దేవునికి స్తోత్రం. అందుకనే విజ్ఞాపనలో సంతోషించాలి. హల్లెలూయా. విజ్ఞాపనలో ఎప్పుడైనా సంతోషం ఉందా నీకు? విజ్ఞాపన చేయడంలో దేవుడికి ప్రతి విషయాన్ని దేవుడి దగ్గర విజ్ఞాపనలో పెట్టాలి. 4 విషయం దేవుని పెట్టారు. 3 విషయాలు పైన చెప్పుకున్నాం. మొదటిది సేవించే విషయంలో సంతోషించాలి. సేవించడం అంటే అర్పించడం, అంటే కానుకలు ఇవ్వటం, లేకపోతే దేవుని స్తోత్రం, ఆ విషయంలో దేవునితో సంతోషించాలి. రెండవది వాక్యము ధ్యానించడంలో సంతోషించాలి. మూడవది చింతలలో విజ్ఞాపన చేయడంలో సంతోషించాలి. 4వ విషయం చూడండి, యోహాను సువార్త 14వ అధ్యాయం 15వ వచనం. ముగించబోతున్నాను. యోహాను సువార్త 14వ అధ్యాయం 15వ వచనం. మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొనుడి. నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను, అనగా సత్యస్వరూపియగు ఆత్మను. ఆమెన్. హల్లెలూయా. 4వ విషయం ఏంటి తెలుసా? నీ హృదయ వాంఛ తీర్చబడాలి అంటే 4వ విషయం, పరిశుద్ధాత్మ దేవుణ్ణి నీకు అనుగ్రహిస్తాను, ఆయన మీతో ఎల్లప్పుడూ ఉంటాడు. ఆమేన్. హల్లెలూయా. 4వ విషయం ఏంటి తెలుసా? పరిశుద్ధాత్మ దేవుణ్ణి మీకు అనుగ్రహిస్తాను, ఆయన ఎల్లప్పుడూ మీతో ఉంటాడు. ఎలా ఉంటాడు అంటే, యేసుప్రభు అన్నాడు, మీరు నన్ను ప్రేమిస్తున్నారు కదా, నా ఆజ్ఞలను గైకోనండి. హల్లెలూయా. ఏమంటున్నాడు? నా ఆజ్ఞలను గైకోనండి, నా మాటకు లోబడి ఉండండి. ఇది మాటలు ధ్యానం చేయడం ఒకటి, దేవుని వాక్యాన్ని ధ్యానం చేయడం ఒకటైతే, మాటకు లోబడము. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మాటకు లోబడ్డం. కొంతమంది విశ్వాసం ఉంచడం అంటే, నమ్ముకోవడం అంటే దాంట్లో 2 ఉంటాయి. విశ్వాసం ఉంచడం అంటే, నమ్మడం అంటే ఏంటంటే లోబడము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మేము అందరి దగ్గర మేము లోబడం అండి. మేము పని ఇచ్చే వాళ్ళ దగ్గర లోబడతాం. మాకు ఎక్కడైతే జీతం ఇస్తారో అక్కడ లోబడతాం. మేము అందరి దగ్గర లోబడం అంటారు. కొంతమంది ఏమంటారు, అందరి దగ్గర. దేవుడు ఏమంటాడు? నీ సహోదరుని దగ్గర నువ్వు లోబడి ఉండు. హల్లెలూయా. నువ్వు సహోదరుని ప్రేమించు, లోబడి ఉండు. లోబడ్డంలో ప్రేమ ఉంది, లోబడ్డంలో విశ్వాసం ఉంది, లోబడ్డంలో పరిశుద్ధాత్మ దేవుడు నీతో జీవించడం ఉంది, నీతో నివసించాలి. పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడ నివసిస్తాడు? దేవుడు ఎక్కడ నివసిస్తాడు చెప్పండి. హల్లెలూయా. చూడండి యెషయా గ్రంథము 57వ అధ్యాయము 15వ వచనం. యెషయా గ్రంథం 57:15. మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసి అయిన వాడు ఈలాగు సెలవిచ్చుచున్నాడు, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములలో
నివసించువాడను. చూడండి, మహోన్నతమైన పరిశుద్ధ స్థలములలో నివసించువాడను అయినను, ఏమంటాడు? అయినను వినయము గలవారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకు, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకు వినయము గలవారి వద్దను, ఎక్కడంట? దీన మనస్సు గలవారి వద్దను. ఎక్కడ నివసిస్తాడంట? ఎవరి దగ్గర నివసిస్తాడంట? వినయము గలవారి వద్దను, దీన మనస్సు గలవారి. నేను జీతం ఇచ్చే వాళ్ళ దగ్గరే నేను లోబడతానండి, నేను మిగతా చోట్లంతా నేను లోబడినంటే అక్కడ ఉండడు. పరిశుద్ధాత్మ దేవుడు ఉండడు అక్కడ. పరిశుద్ధాత్మ దేవుడు లేకపోతే ఏం జరుగుతుంది? ఆటోమేటిక్గా ఆ కుటుంబము పతనంలోకి వెళ్ళిపోతుంది. పతనం అంటే కాపాడేవాడు లేడు, కాపుదల లేదు, భద్రత లేదు. దుష్టుడు రేగుతాడు. దుష్టుడు మొత్తం కూడా కుటుంబాన్ని పతనం చేసేస్తూ ఉంటాడు. అది అర్థం చేసుకోలేకపోతుంటారు. మేము చర్చికి వెళ్తున్నాం కదా, మేము ప్రార్థనకు వస్తున్నాం కదా, మేము దైవజనుడి చేత ప్రార్థన చేయించుకుంటున్నాం కదా, అన్నీ ఉన్నాయి. ఈ 4వ విషయం లేదు. ఏంటి ఆ 4వ విషయం? వినయము గలవారి యొద్ద, దీన మనస్సు గలవారి యొద్ద నివసిస్తాడు దేవుడు. హల్లెలూయా. అయితే నేను దీన మనసు కలిగి ఉండాలా? అవును, దేవునికి స్తోత్రం. నీ మనసులో గర్వం వచ్చిన ప్రతిసారి నువ్వేమనుకోవాలి తెలుసా? నా మనసులో గర్వం వస్తుంది ప్రభా, నన్ను క్షమించయ్యా. హల్లెలూయా. ఏం చేయాలి? గర్వము దీనత్వము ఎక్కడ వస్తాయి అనుకుంటున్నారు? మనసులో వచ్చేస్తాయి. ఈ మనసులో వచ్చినయే బయటపడతాయి. ఎలా బయటపడతాయి? చూపుల ద్వారా, మాటల ద్వారా, ప్రవర్తన ద్వారా బయటపడతాయి. కాబట్టి దేవుడు నివసించేది ఎక్కడ? దీన మనస్సు గలవారి యొద్ద నివసిస్తాడు, వినయము గలవారి యొద్ద నివసిస్తాడు. కాబట్టి ఎవరైతే యేసునందు విశ్వాసం ఉంచి ఉన్నారు ఆయన ఆజ్ఞ గైకొనాలి. ఏంటి ఆజ్ఞ? చూడండి, మత్తయి సువార్త 11వ అధ్యాయం 29వ వచనం. మత్తయి సువార్త 11:29. క్లోజ్ చేయబోతున్నాం. మత్తయి సువార్త 11:29. నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడును కనుక మీ మీద నా కాడి ఎత్తుకొని, ఏమంటున్నాడు? అది ఏం చెప్పాడు? ఆజ్ఞ ఏం చెప్పాడు? మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకోండి. హల్లెలూయా. ఎలా జీవించాలో నేర్చుకోండి, ఎలా మాట్లాడాలో నేర్చుకోండి, ఎలా చూడాలో నేర్చుకోండి, ఎలా ప్రవర్తించాలో నేర్చుకోండి. నా ఆజ్ఞను గైకొని ఎవరైతే ఉంటారో వారికి పరిశుద్ధ ఆత్మదేవుడు నేను అనుగ్రహిస్తాను. వారు పరిశుద్ధ ఆత్మదేవుడితో ఉంటారు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అప్పుడు వారి హృదయ వాంఛ తీర్చబడుతుంది. ఇప్పుడు చెప్పండి, నిజంగా నేను సంతోషిస్తున్నాను దేవుని యందు. 4 విషయాలు. మొదటిది ఏంటి? నేను సేవించే విషయంలో సంతోషిస్తున్నానా? రెండో విషయం ఏంటి చెప్పాలి. అందుకనే అన్న సేవించే విషయంలో అంటే అనగానే వెంటనే ఏంటి? కయ్యూను హేబేలు గుర్తు రావాలి. హేబేలు అర్పణ ఇచ్చాడు, కయ్యూను ఇచ్చాడు. ఎలా ఇచ్చారు ఇద్దరు? మరి హేబేలు ఎందుకు తీసుకున్నాడు, కయ్యూను ఎందుకు తీసుకోలే? కయ్యూనేమో ఇష్టం లేకుండా ఇచ్చాడు. కయ్యూనేమో సనుగుతో గొనుగుతో మనసులో ఎందుకు ఇస్తున్నాంలే అన్నట్టుగా ఇచ్చాడు. ఏకపోతే ఏందో నాకు గోల అనుకుని ఇచ్చాడు. దేవుడికి అవసరం లేదు. సంతోషం ఎలా సంతోషించాలి? నువ్వు సేవించే విషయంలో సంతోషించాలి. హల్లెలూయా. నంబర్ 2, వాక్యం చదవడం కాదు, వాక్యం వింటాం, వాక్యం ధ్యానించాలి. హల్లెలూయా. చాలామంది వాక్యం వింటారు, చదువుతారు, ధ్యానం చేయరు. ఏం చేయరు చెప్పండి? అవునా కదా? అవునా? ఎంతమంది నమ్ముతున్నారు ఈ మాట? వాక్యం ధ్యానం చేయాలి. హల్లెలూయా. వాక్యం ధ్యానం చేస్తున్నావంటే నీతో దేవుడు ఉంటాడు, నీ హృదయ వాంఛ తీర్చబడతాయి. 3వ విషయం, ప్రార్థన. సమస్యలు వచ్చినాయి, చింతలు వచ్చినాయి, సంతోషించాలి. ఎలా సంతోషించాలి? విజ్ఞాపన చేస్తూ సంతోషించాలి. ప్రభువా ఈ అప్పు తీర్చాలయ్యా, సహాయం చేయి ప్రభువా. విజ్ఞాపన చేస్తూ నడవాలి. 4వ విషయం చెప్పండి. 4వ విషయం ఏంటి ఆజ్ఞ? ఆయన దగ్గర నేర్చుకోవాలి. హల్లెలూయా. ఆయన దగ్గర ఏంటి నేర్చుకోవాలి? నేను సాత్వికుడును, దీన మనస్సు గలవాడు. ఎలా నేర్చుకోవాలి? నాకు వస్తున్న గర్వాన్ని అణచువాడు యేసయ్యే. ఆయనకు ప్రార్థిస్తేనే నా గర్వం అణచబడుతుంది, నాలో దీన మనసు వస్తుంది, నా మాటలు సరి అవుతాయి, ఇవన్నీ జరుగుతాయి. అయినప్పటికీ వెళ్తూ ఉంటావు, నువ్వు దీనుడుగా మారుతూ ఉంటావు. కానీ ఎదుటి వ్యక్తులు దీనత్వంతో ఉండరు, వాళ్ళు గర్వంతో ఉంటారు. వెంటనే అనుకుంటావు, ఏంటి ప్రభువా నేను మంచిగానే ఉన్నా కదా, వాళ్ళు సరిగా మాట్లాడలేదు.
అదే సిలువ అంటే. దేవుని స్తోత్రం. సిలువ అంటే ఏంటి? కాడి అంటే ఏంటి? బరువు, భారం. ఏంటా భారం? నువ్వు మారావు, నువ్వు మంచిగా ఉన్నావు, కానీ నీ భర్త మారలా, నీ పిల్లలు మారలా, నీ అత్తమామలు మారలా, నీకు ఎదురయ్యే వాళ్ళందరూ కూడా నీ హింసిస్తున్నారు. ఇదంతా కాడి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నా కాడి ఎత్తుకొని నేర్చుకో. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి దేవుని బిడ్డలారా, అలా నువ్వు సంతోషించడం ప్రారంభిస్తే నీ హృదయ వాంఛలను దేవుడు తీర్చబోతున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా.